విలేజెస్ కి వెళ్ళే రూట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దరు కానీ మీరు. ఇది ఒక విలేజ్ కి వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల జర్నీ ఉంటది. చూద్దరు కానీ ఎలా ఉంటుందో. చాలా విలేజ్లు ఇలాగే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అసలైన అడ్వెంచర్ ఉంటుందండి. పొరపాటున ఇక్కడ ఇదైతే మాత్రం ఇంకా అంతే సంగతి. నిత్యావసర సరుకులు తీసుకొని రావడము, తర్వాత పండించిన దినుసులన్నీ కూడా సంతలకి వెళ్ళి అమ్మి తీసుకురావడము, ఇవన్నీ కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఇప్పటికే అవుతూనే ఉన్నారు. అంటే దరఖాస్తులు పెట్టడము, అప్పట్లో ఉన్నటువంటి అధికారులకు కలవటము, ఇవన్నీ కూడా చేసాం. బట్ ఏంటంటే మనకైతే రోడ్డు ఇప్పటి వరకు లేదు. అందుకని చెప్పి ఒక 5 years బ్యాక్ మేమందరం కూడా డిసైడ్ అయ్యి గ్రామస్తులందరం మాట్లాడుకొని ఈ రోడ్డును అయితే ఇలా తవ్వుకున్నాం, సర్దుకున్నాం నీట్గానే. కాకపోతే వచ్చిన వరదలు వర్షాలకి మొత్తం మళ్ళీ పాడైపోయింది రోడ్ అంతా. అంబులెన్సులు ఆసుపత్రి సంగతి అయితే ఇంకా మర్చిపోండి, డోలు మూతానే. ఇంకా గర్భిణీ స్త్రీలకి తీసుకుని రావాలనుకోండి చాలా కష్టం అండి. ఇక్కడ నుంచి ఇలాంటి విలేజెస్ చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటికి ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటది. ఇలాంటి జీవనం కొనసాగిస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ రోడ్డు, మంచినీళ్ళు, ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే చాలా బాగుంటదని నా అభిప్రాయం. అవసరానికి కేటాయిస్తున్నటువంటి నిధులు ఇట్లాంటివి ఉంటాయి కదా, మరి అవన్నీ కూడా ఏం చేస్తున్నారో ఏమో మరి నాకైతే అర్థం కాదు. సో ఎవరికి నేను వ్యతిరేకించాలని కాదు. మినిమం రోడ్డు ఉంటే కనీసం ఊరు అనేది కొంచెం డెవలప్ అవుతుందండి. రోడ్డు లేకపోతే చాలా కష్టం. ఇలాంటి విలేజెస్, ఇలాంటి రోడ్స్ ఉన్నవారు దయచేసి మీరు కామెంట్ చేయండి. అందమైన ఊరు, రోడ్డు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి మా విలేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అది ఇదనమాట పరిస్థితి. మా జర్నీ ఇలా ఉంటుంది. మా విలేజ్తో స్టార్ట్ చేసాను. ఇప్పుడు అన్ని విలేజెస్ చూపించడానికి ట్రై చేస్తాను. లూప్ లైన్ విలేజెస్ వెళ్ళి చూపిస్తాను మీకు.